1 2 3 మన తండ్రి అయిన దేవుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి మీకు అందరికీ కృపయు సమాధానం కలుగునుగాక. ఆమేన్. అందరూ కూడా బాగున్నారు కదండి. మీరందరూ కూడా బాగుండాలని ప్రభుపేట నేను ఎంతగానో ఆశిస్తా ఉన్నాను. ఈ దినాన్ని ఈ రీతిగా మరొకసారి ప్రభు యొక్క వాక్యాన్ని పట్టుకుని మీ దగ్గరకు మీ గురువు రావటానికి ప్రభువును చూపిన గొప్ప కృపను బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తా ఉన్నాను. మరి మీరందరూ కూడా మీ యొక్క పనులు ముగించుకుని ఈ యొక్క వాక్యం అనే ఈ యొక్క రొట్టె దగ్గర ఆలోచిందిగా ప్రామపూర్వక వంటి ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. అయితే ఈ దినానికి మన ప్రసంగ అంశంలో వెళితే దేని కొరకు నీ పరుగు. ఇందులో మనము ఫినెహాసు పరుగంట పాపమును పరిహారించుటకంట. ఫినెహాసు పరుగే దేనికండి? పాపమును పరిహారించుటకంట. ఈ మాట పరిశుద్ధ గ్రంథాల్లో సంఖ్యాకాండము 25వ అధ్యాయం 10వ వచనంలో రాయబడినమాట. సంఖ్యాకాండము 25వ అధ్యాయం 10వ వచనం చూడండి. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగ ఆజ్ఞించెను, యాజకుడైన అహరోను మనమడును ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు. చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, నీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నానయ్యా. గతించిన ఉదయకాలం అంతా నీ కృప భద్రపరిచి ఈ రాత్రిక సమయంలో నీ యొక్క వాక్యం చెప్పడానికి అల్పుడును అయోగ్యుడును నేను నీ పక్షంగా నిలబడుతుండగా మీరు నన్ను సిలువు సాటున మరుగుపరచమని ఏడంతా అభిషేకించమని నన్ను ఒక బోరుగా వాడుకుని నా నోటికి నోరండి, నాతోనూ మా అందరితో కూడా మాట్లాడమని ఈ రాత్రి ఈ చిన్న ప్రతిపబలు చేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. చూడగలిగితే దేని కొరకు నీ పొరుగు. ఇందులో మనం 6వదిగా నేర్చుకుంటున్న 6వది ఏంటయ్యా అంటే ఫినెహాసు పరుగంట పాపమును పరిహారించుటకు. ఈ మాట సంఖ్యాకాండంలో 25వ అధ్యాయం 10-11 వచనాల్లో రాయబడినమాట. చూడండి. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగ ఆజ్ఞించెను, యాజకుడును అహరోను మనవడునైన ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు. అసలు ఈ ఫినెహాసు ఎవరు? ఎందుకు పాపమును పరిహారించాడు అని కనుక మనం నేర్చుకున్నట్లయితే ఇక రాయబడుతున్న మాటలో మనం చూస్తూ ఉంటే ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఈరోజు మనము మన విషయాల్లో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే ఇక్కడ అసలు ఇశ్రాయేలు చేసిన పాపం ఏమిటి అని కనుక మనం గమనిస్తే చూడండి, 25వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు మీ కొరకు చదివి వినిపిస్తాను. తరువాత ఫినెహాసు ఎందుకు పాపం పరిహరించాడో మనకు అర్థమవుతూ ఉంటది. చూడండి, ఇశ్రాయేలు అంటే ఇతీములో దిగగా ప్రజలు మోయాబురాణులతో వ్యభిచారము చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలవగా వీరు భోజనం చేసి వారి దేవతలకు నమస్కరించిరి. ఇక్కడ చూడండి, మోయాబురాణులంట ఏం చేస్తున్నారంటే వ్యభిచారం చేసి, ఇశ్రాయేలు ప్రజలేమో ప్రత్యేకించబడిన వారు, ఇశ్రాయేలు ప్రజలేమో ప్రత్యేకంగా పిలవబడిన వారు. వీరికి ఉన్న ఒక నిబంధన ఏంటంటే దేన్నైనా బలిచిందని మీరు తినకూడదు, బలి ఇవ్వడానికి వీల్లేదు. అన్ని దేవతల కంటే వీరంట అక్కడ మోయాబు స్త్రీలతోనంట వ్యభిచారం చేసి ఆ స్త్రీలు తన దేవతలకు బలులకు ప్రజలు పిలవగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కారం చేశారంట. అసలు ఎందుకండి వీళ్ళకి? ఇశ్రాయేలు ప్రజలేమో దేవుడు ప్రత్యేకించబడిన జనముగా ప్రత్యేకించబడిన వారు ఎన్నుకుంటే యాజకుడు కుటుంబంలో ఎలియాజరు మనవడు అంటే కుమారుడంట అంటున్నాడు కదా, ఆ పాపాన్ని వారవలేకపోయాడు. ఈరోజు మన సంఘాల్లో మన కుటుంబాల్లో పాపం చేస్తూ ఉంటే ఎంకరేజ్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఏముంటుందంటే ఎంకరేజ్మెంట్ ఎక్కువ ఉంటుంది. చెయ్యి పర్వాలేదు అని చెప్పే వాళ్ళు ఎక్కువ ఉంటారు. కానీ వాస్తవంగా మనం ఇక్కడ గమనించుకోగలిగితే చూడండి, 3వ వచనము, అట్లు ఇశ్రాయేలు
అంటే బయలుతో కలిసినందున వారి మీద యెహోవా కోపము రగులుకుంది. వీరు అన్ని జాతులతో కలిసిపోతూ ఉంటే దేవుడి కంట కోపము రగులిపోతా ఉంది. ఒక విషయం చెప్పమంటారా? మన తండ్రిని కాదని మరొకరిని మన తండ్రి అంటే ఎవరు ఒప్పుకుంటాడా? ఎవరు ఒప్పుకోడు కదా. నీ తండ్రిని పిలవలేకుండా, నీ తండ్రిని ఆరాధన చేయకుండా ఇతర దేవతలను నా తండ్రి అని నా దేవుడిని ఆరాధిస్తే దేవుడు ఒప్పుకుంటాడా? కోపం రాదు. అదే జరిగింది ఇక్కడ. దేవుడికి కోపము వచ్చిందంట. నాలుగోది, అప్పుడు యెహోవా మోసే నేను నీవు ప్రజల అధిపతుల అందరూ తోడుకుని యెహోవా సన్నిధికి సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీయము. అప్పుడు యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీద నుండి తొలగిపోడని చెప్పాను. ఏమన్నాడండి? వారందరిని దేవుని సన్నిధానం తోడుకురా, సన్నిధానానికి ఎదురుగా సూర్యునికి ఎదుర్కోకుండా వారిని తీసే. అదేంటండి? దేవుడు ఎంత గొప్ప కఠినాత్ముడా, ఇంత దుర్మార్గుడా అనిపించే స్థితిగా అనుకుంటుందేమో కానీ దేవుడు కోరుకున్న ప్రజలు వేరొకరితో సాంగత్యం చేసినా, వేరొకరితో కలిసి ఉన్నా దేవుడికి ఇష్టం ఉండదండి. దేవుడు వారవ తగలేడండి. దేవుడికి అది ఇష్టం ఉండదు. దేవుడికి అది ఎప్పుడు కూడా కోరుకోలేదు. నా ప్రియ సహోదరుడా, దేవుని సేవకుడిగా నిస్సందేశంగా నేను వాక్యం ప్రకటిస్తా ఉన్నాను. చూడండి, 5వ వచనం చూస్తే, కాబట్టి మోసే ఇశ్రాయేలు న్యాయాధిపతులతో పిలిపించి వారిలో ప్రతి వాడును వేరు బయలుతో కలుసుకున్న తన వంశంలో అందరినీ చంపవాలని చెప్పాను. ఇదిగో మోసే కొన్నిదట ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం వద్ద ఏడ్చుచుండిన ఇశ్రాయేలు సర్వ సమాజం యొక్క కొన్నిదట నుండి ఇశ్రాయేలు ఒక్కొక్కడు తన సహోదరులో ఎద్దకు ఒక మిద్యాను స్త్రీని తోడుకుని వచ్చారంట. ఒక మిద్యాను స్త్రీని తోడుకుని వచ్చారు ఇశ్రాయేల్ అంట. తోడుకుని వస్తే ఏం జరిగింది చూడండి. అక్కడ 7వ వచనం చూస్తే, యాజకుడైన అహరోను మనమడును ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు అది చూచి, ఏంటండి చూచాడు? అక్కడ తీసుకొచ్చిన మిద్యాను స్త్రీని చూచి, ఇశ్రాయేలు ఎవడైతే పాపం చేస్తూ ఉన్నాడో, ఎవడైతే దేవునికి విరోధంగా బ్రతుకుతూ ఉన్నాడో వారిని చూచంట వారవలేకపోయాడంట. యాజకుడే, దేవుడు కోరుకున్న కుటుంబంలో వచ్చిన వాడే వారవలేకపోయాడు. చూడండి, వారవలేకపోయి ఏం చేసేటువంటి ఏందో వచ్చినమో సమాజంలో నుండి లేచి ఈట చేత పట్టుకుని పడక చోటికి ఆ ఇశ్రాయేలుని ఎంబడి వెళ్ళి వారిద్దరిని అనగా ఆ ఇశ్రాయేలుని ఆ స్త్రీని కడుపులో ఉండబోచి దూసిపోనట్లు పొడిచాను. ఒక గీత అంట ఇశ్రాయేలును ఆ మిద్యాను స్త్రీని ఒకే గీతతో పొడిస్తే అక్కడ ఇద్దరు చనిపోయారు. ఫినెహాసు తట్టుకోలేకపోయాడు. ఫినెహాసుకి భయంకరమైన కోపం వచ్చింది. ఎందుకయ్యా ఫినెహాసు కోపం అంటే, దేవుని ప్రజలు చేయకూడని వారితో పాపం చేస్తా ఉన్నారు. దేవుని ప్రజలు ఎవరైతే ఉండకూడదో ఓచల్లో ఉన్నారు. ఇది దేవుడికి నచ్చలేదు. దేవుడికి నచ్చలేదు. ఈరోజు మన బ్రతుకుల్లో, మన జీవితాల్లో కూడా ఈరోజు మనం కూడా ఎన్నెన్నో ఇలాంటివి చూస్తూ ఉంటాం. కానీ ఎవ్వరికి ఏనాడు కూడా ఇది తప్పు అని మనం ప్రకటించలే. కానీ ఇక్కడ ఫినెహాసు చేస్తా ఉన్నాడు. అక్కడ చూడండి 9వ వచనము, అక్కడ చూడండి పొడిచాను. 9వ వచనం, 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయారు. ఎంతండి? 24,000 మంది అంటే 24,000 మంది ఆ తెగులు చనిపోయి. అప్పుడు యెహోవా మోసేకు ఇలా ఆజ్ఞించెను, యాజకుడైన అహరోను మనమడును ఎలియాజరు కుమారుడు ఫినెహాసు వారి మధ్య నేను వారలేదానని తాను వారు లేకపోవడం వలన ఇశ్రాయేల్ మీద నుండి నా కోపం మళ్లించేదను కనుక నేను వారు నుండి ఇశ్రాయేలు నశింపలేదన్నాడు. నేనేదైతే వార్చలేకపోతున్నానో, నేనేదైతే చూసి విడిచిపెట్టలేకపోతున్నానో అదే యాజకుడైన ఎలియాజరు కుమారుడు ఫినెహాసు వారలేకపోయాడు. పాపాన్ని పరిహరించడానికి అతడు పరుగు. మరి ఈరోజు మన పరుగు దేనికి? పాపం వైపు పరిగెడుతున్నావా? పాపాన్ని అడ్డుకోవడానికి పరిగెడుతున్నావా? ఫినెహాసు ధైర్యంగా ప్రకటించాడు,
ఫినెహాసు ధైర్యంగా ఏమన్నాడు తెలుసా, నేను ఇది వాడవలేను, నా దేవుడికి ఇష్టం లేని పని మీరు ఎవరో చేసినా నేను వాడవలేను అన్నాడు. ఈ ధైర్యం నీకు నాకుందా? ఇటువంటి గొప్ప శక్తి మనకుందా? ఇటువంటి గొప్ప స్టేట్మెంట్ మనకుందా? ఇటువంటి నిబంధన మనకుందా? ఇక్కడ ఫినెహాసు అంటున్నాడు కదా, చూడండి, నా కోపం మళ్లించేదను కనుక నేను వారవై నుండి ఇశ్రాయేలును నశింపజేయలేదు, కాబట్టి నీవు అతనితో ఇట్లను అతనితో నేను నా సమాధాన నిబంధన చేయించున్నాను. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే నువ్వు ఆ పాపాన్ని, దేవుడికి ఇష్టం లేని దాన్ని నువ్వు ఎప్పుడైతే ఖండిస్తావో, దేవుడికి ఎప్పుడైతే ఆ ఇష్టం లేని పనిని నువ్వు ఎప్పుడైతే దేవుని కొరకు నిలబడతావో, అప్పుడు దేవునితో ఒక సమాధాన నిబంధన చేస్తాడు. ఈ రాత్రి దేవుని సేవకుడిగా యెరూషలేములో ఇశ్రాయేలు ప్రజల మధ్య చెప్తా ఉన్నాను, దేవుడికి వారవలేంది, దేవుడికి ఇష్టం లేనిది మన కుటుంబాల్లో, మన సంఘాల్లో, మన బ్రతుకుల్లో ఉంటే దాన్ని ఖచ్చితంగా విడిచిపెట్టాలి. విడిచిపెట్టకపోతే అది చాలా భయంకరమైన ఉగ్రత మానవుడి మీదకి రాబోతా ఉంది. భయంకరమైన ఉగ్రత. ఆ ఉగ్రత దీనిని మనం తట్టుకోలేమో. ఇంకా చూడండి, అక్కడ 13 వచ్చినట్టు కదా, చూడండి, నా సమాధాన నిబంధన చేర్చున్నాను, అది నిత్యము యాజక నిబంధనగా అతనికి అతని సంతానముకును కలిగి ఉండును. ఏలైనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలు నిమిత్తము ప్రాయశ్చిత్తము చేశానన్నాడు. చూడండి, ఇశ్రాయేలు నిమిత్తం అందరి కొడుకు పశ్చాత్తాపడతా ఉన్నాడు. అతని నిబంధన అతని కుటుంబానికి, అతనికి నిత్యము కూడా ఉంటుంది. యాజకుడిగా అంటే దేవుని యొక్క సేవకుడిగా. ఇశ్రాయేలు ప్రజలు, ఇశ్రాయేలు గోత్రంలో లేవి గోత్రము చాలా ఇంపార్టెంట్. అహరోను కుమారుడు ఎలియాజు కుమారుడు ఫినెహాసు పాపాన్ని ఓర్వలేకపోయాడు. దేవుడికి ఏది ఇష్టం లేదో అది మానవుల నుండి తీసేయడానికి, సమాజంలో తీసేయడానికి ఒక నిబంధనగా నిలబడ్డాడు, ఒక యాజకుడు నిలబడ్డాడు. ఈరోజు మన సంఘాల్లో ఎలా ఉన్నాం? మన కుటుంబాల్లో ఎలా ఉన్నాం? ఎవరికైనా పాపం గురించి చెబితే మళ్ళా మందిరానికి రారు. ఎవరికైనా పాపం ఖండిస్తే వారి మందిరానికి రారు. అయినా పర్వాలేదు, ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించాలి, ఉన్నది ఉన్నట్టుగా దేవుని సన్నిధిలో మనం బోధించాలి. అప్పుడే మనం దేవుని యందు నమ్మకం ఉంచిన వారిగా, దేవుని యొక్క ప్రేమను ఉంచిన వారిగా మనం ఉండగలుగుతాం. దేవుని సేవకుడిగా నిస్సందేశంగా నా 2 చేతులు జోడించి చెప్తా ఉన్నాను, దేవుడికి ఏది ఇష్టం లేదో దాన్ని తొలగించేసుకుందాం. దేవుడు ఏదైతే వారవలేకపోతున్నాడో దాన్ని తీసేసుకుందాం. ఈ రాత్రైనా, ఈ సమయంలోనైనా పశ్చాత్తాపడదామా? దేవుని కొరకు నమ్మకంగా, యథార్థంగా ఉండడానికి దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని హృదయపరచొద్దు. యథార్థంగా దేవుని ఆరాధిస్తే దేవుడు నీకు ఒక నిబంధన చేస్తాడు. ఏదైనా నువ్వు ఎప్పుడైతే దేవునికి యథార్థంగా బ్రతికావో, నీ కుటుంబాన్ని నిత్యము కూడా, నిన్ను నీ కుటుంబాన్ని నిత్యము ఆశీర్వదిస్తాడు. ఈ ఆశీర్వాదము, దీవెన నీవు నేను పొందుకోవాలి అంటే యథార్థంగా దేవుని స్థలం మనం గడపాలి, దేవుని కొరకు మనం జీవించాలి. అట్టి రీతిగా మనం జీవించి మన బ్రతుకుల్ని, మన జీవితాలని సరి చేసుకుని ముందుకు నడిపించబడితే దేవుడు మనల్ని, మన కుటుంబాల్ని బహుగా దీవిస్తాడని దేవుని యొక్క సేవకుడిగా నిస్సందేశంగా తెలియపరుస్తా ఉన్నాను. ఈ రాత్రి దేవుడి మాటల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. అందరూ కూడా మరి యొక్క వాక్యాన్ని విన్న మన బ్రతుకుల్లో, మన జీవితాల్లో ఫినెహాసులాగా ధైర్యంగా వారవలేని దాన్ని, దేవుడు వారవలేని దాన్ని మనం కూడా వారవలేని వారు ఖండించి దేవుని సన్నిధిలో ముందు నడిపించబడదాం. అట్టి కృపాటి ఘనత మన ప్రభు మనకు అనుగ్రహించిన గాక. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా ప్రియమైన పరలోకపు తండ్రి, నీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తామనయ్యా. గతించిన ఉదయకాలమంతా నీ కృప భద్రపరిచారు. ఈ రాత్రిక సమయంలో నీ యొక్క వాక్యం చెప్పడానికి నైనా
అల్పుడును అయోగ్యుడును నేను నీ పక్షంగా నిలబడినప్పుడు తండ్రి నన్ను గబోరుగా వాడుకున్నారు, నా నోటికి నోరైనారు, నాతోనూ మా అందరితో కూడా మీరు మాట్లాడారయ్యా. ఈ రాత్రి మాటలు విన్న మేమందరము కూడా నేనా మా బ్రతుకులు మా జీవితాలనైనా సరి చేసుకుని మీ కొరకునైనా యథార్థంగా తండ్రి పశ్చాత్తాపడుతున్నాయినా ప్రభా. పినేహసు ఏ విధంగా అయితే వారవలేకపోయాడు నేను ప్రభా, ఏ తట్టుకోలేకపోయాడు ప్రభా, మేము కూడా ఈ రాత్రిగా సమయంలో ప్రభా అట్టి రీతి నిలబడడానికి నైనా అట్టి రీతిగా మాట్లాడడానికి నైనా మాకు కావలసిన కృపను దయచేయమని కూడా మేము ప్రార్థిస్తామనయ్యా. ప్రతి మా కుటుంబాల్లో, మా సంఘాల్లో, మా గ్రామాల్లో, మా దేశంలో ఎంతో మంది నేనా విగ్రహాధికులు, మాంత్రికులు, వ్యభిచారికులు, నరహంతకులు, తిరిగిపోతులు, త్రాగుబోతులు అనేక మంది ఉంటుండగా యేసు నామములో ప్రతి ఒక్క బిడ్డకు మారు మనసు రక్షణ బొమ్మదాయించండి. నేను మా భారతదేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చండి. దాన్ని తలకిందులు చేయగలిగే గొప్ప యవనస్తులా ఉన్నతండి. పరిపాలిస్తున్న నాయకులు, అధికారులనైనా మోడీ గారిని బట్టి, చంద్రబాబుని బట్టి, రేవంత్ రెడ్డి గారు ప్రార్థిస్తా ఉన్నాను. వారికి కావలసిన దీవెన ఆశీర్వాదం విడిచిపెట్టి నీ పనిముట్టుగా నీ పాత్రగా వాడుకోండి. సదుకులు అనేకున్నారు, వారిలోను విశ్వాసంలోను ఏదో దయచేయండి, ఉద్యోగ భద్రత దయచేయండి, వివాహాన్ని చిన్నబిడ్డలకు భాగస్వామ్యం సిద్ధపరచండి. నేను వివాహమయ్యి అనేక సంస్థల వారి జీవితాల్లో సంతాన వృద్ధి లేక ఏ గర్భమైతే ముయబడిపోందో నైనా ప్రతి గర్భము నజరేయుడైన యేసు నామములో తేవడానికి గొప్ప దయచేయండి. ఎంతమంది భార్య భద్ర బిడ్డలేక ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారు కూడా తల్లిదండ్రులు గొప్ప భాగ్యం దయచేయండి. గర్భం దీవించండి. నేను నెల నిండుతుండగా సులువైన కానుక దయచేయండి. ఆర్థిక సమస్యల్లో, అప్పుల బాధల్లో, గృహాలు తానుంటుండగా యేసు నామములో వనరులు సమకూర్చండి. వారి అక్కలు తీర్చండి. నైనా ఈ రాత్రి ఎవరైతే నైనా ఎంతో మంది ఇండియా దేశంలో గృహాలు లేక, స్థలం డబ్బులు లేక అనేక మంది ఉంటున్నారయ్యా. అలాగే ఈ రాత్రి యెహోవాను ఖండించడులా దాన్ని కట్టువారు ప్రశ్రద్ధని యొక్క వాక్యం సెలవిచ్చారు. ఆ గృహాలు మీరు కట్టమని, అధిపతిగా మీరు ఉండమని కూడా మేము ప్రార్థిస్తామని తండ్రి. విదేశాల్లో వీసా లేక, పనులు లేక, అక్కం లేక, పాస్పోర్ట్ లేక, లైసెన్స్ ఇవ్వడం అనేక మంది ఉంటుండగా వారు అక్కలు తీర్చండి. వారితో మీరు మాట్లాడమని కూడా మేము ప్రార్థిస్తున్నాను బాబు. సహాయం చేయండి. నైనా ఎవరైతే విదేశాల్లో యాక్షన్ గురైపోయి వ్యాధులతో, రోగాలతో ఉన్నారో వారి శ్వాస దయచేయండి. ఎవరైతే విదేశంలో స్వదేశం వెళ్తున్నారో, వెళ్ళడానికి ప్రయత్నాలు ఉన్నారో వారికి కూడా మీరు క్షేమదుడు కలండి. ఈరోజు ఎవరైతే ప్రభా, ఇంకొన నేను ప్రభా, ఎంతో మంది ప్రభా వివాహ సరే జరపండి బిడ్డలు బట్టి భర్తలు బిడ్డలు ప్రార్థిస్తున్నాను. గత సంవత్సరం సంవత్సరము అనేకమైన దీవెన ఆశీర్వాదం విడిచిపెట్టి నీ పనిముట్టుగా నీ పాత్రగా వాడుకోండి. ఆప్తం కోల్పోయి దుఃఖంలో వ్యాధుల కుటుంబం బట్టి నేను ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబాలకి ఓదార్పు ఆదరణ దయచేయండి. ఓ యెరూషలేమా నేను ప్రేమించేవారు వృద్ధుల యొక్క వాక్యం సెలవిస్తున్నారు. యెరూషలేము క్షేమ కొరకు ప్రార్థిస్తున్నాను. శాంతిని, సమాధానం, ఐక్యతను కుమరించండి ప్రభా. మరి ముందు తండ్రి ఇండియాలో ప్రతి రాష్ట్రాన్ని, ప్రతి గ్రామాన్ని కూడా మీరు దర్శించండి. నేను ఎంతో మంది బాధలతో, రోగాలతో అనేక మంది మరణ పడకలు పడినారయ్యా. వారందరికి స్వస్థత, ఆయుష్ని, ఆరోగ్యాన్ని విడిచిపెట్టండి. ఎంతో మంది ప్రభా వస్త్రాలు లేక, తిండి లేక ప్రభా, అనేక మంది గృహాలు లేక ప్రభా, అనేక మంది సరైన వసతి లేక ప్రభా, అనేక మంది వ్యాధులతోనూ, రోగాలతోనూ మరణ పడగలు పడిన బిడ్డలు అనేక ఉంటున్నారయ్యా. మా భారతదేశాన్ని ఒక్కసారి మీరు జ్ఞాపం చేసుకోండి. ప్రపంచాన్ని ఒకసారి మీరు జ్ఞాపం చేసుకోండి. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని, ప్రతి ఒక్క బిడ్డ మీరు దర్శించమని తండ్రి దీని సార్ ప్రార్థిస్తామని. మీ పోలికలో, మీ స్వరూపంలో చేయబడిన మేమందరం కూడా మిమ్మల్ని పోలి నడుచుకునేవారిగా, మీ యొక్క అడుగు చాడలు నడిచేవారిగా మా కృప దయచేయమని ఈ రాత్రి మాట్లాడిన బిడ్డలు పంపిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించమని ఈ రాత్రి చిన్న ప్రతి పబ్బులు తెచ్చమని యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన ప్రేమయు, ప్రభువైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని సహవాసము ఈ రాత్రి ఈ ప్రార్థన బిడ్డలకును, వింటన బిడ్డలకును ఇప్పుడు ఎల్లప్పుడును సదాకాలము తోడేండను గాక. ఆమేన్. అందరికి వందలండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని బహుగా దీవించిన గాక. మరి పరిచర్య మీకు ఆశీర్వాదం దీవెనకరంగా ఉంటే ఇది మీ స్నేహితులకి, మీ బంధువులకి మీ కుటుంబం పంపించండి. దీని ద్వారా దీవెన ఎక్కడ జరగడదాం. ఇట్లా దీని సేవకుడు పాస్టర్ కొల్లబత్తుల జీవరత్నం మరి యొక్క మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు రాత్రి మా యొక్క ఛానల్లో మీ యొక్క సందేశం అందిస్తా ఉన్నాను. మీ యొక్క కుటుంబ సమేతంగా మీరు అందరూ వినండి. మా యొక్క పేజ్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ప్రార్థన సతులు నేరుగా మీరు తెలియపరచండి. మీ కొరకు యెరూషలేము నుండి మీకు ప్రార్థన చేస్తాం. దేవుడు మమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.